జైపూర్ మండలంలో యథేచ్ఛంగా అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పలు గ్రామాల్లోని బెల్ట్ షాపులకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని జైపూర్ మండలంలోని కుందారం గ్రామం వద్ద స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇలా అక్రమంగా మద్యాన్ని బెల్ట్ షాపులకి సరఫరా చేయవద్దని కోరారు. తమ గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల చాలా మంది ఆరోగ్యాలు చెడిపోయాయి, అనారోగ్యాల బారిన పడుతున్నారని ఇప్పటికైనా బెల్ట్ షాపులకి మద్యాన్ని రవాణా చేయవద్దని వేడుకున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. జైపూర్ మండలంలోని ఇందారం జైపూర్ వైన్ షాపుల నుండి కొంతమంది దళారులుగా ఏర్పడి అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వైన్ షాప్ యజమానులు ఇలా అక్రమ మార్గాల్లో బెల్ట్ షాపులకి మద్యాన్ని సరఫరా చేస్తూ గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్న వైన్ షాప్ యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. లతా నాగేష్ ప్రకాష్ వాళ్ళు విలేకరులు పట్టుకున్నామా. హలో, ఏం లేదు, ఇక్కడ ఊరోళ్ళు గ్రామస్తులు మద్యం ఇట్లా ఇంటింటికి సప్లై చేయరాదు కదా అని అది మనం బ్యాగు ముడితే పైసలు పోతుందా? వాళ్ళ ఫోన్ ఇచ్చారు, అక్కడ మాట్లాడతారు విలేకరులు. ఉందారం ఎందుకు ఎత్తలేరు తమ్ముడు? ఉందారం ఎందుకు ఎత్తలేరు? కాదు కాదు, ఇట్లా ఏమిటి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు ఉందట కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? బాగా ఏసీలు ఇస్తానంటే అంటే ఇచ్చిన వాళ్ళకు వేసుకుంటారు, రాసుకుంటారు. ఇప్పుడు ఏసీని ఏంటి మరి? 22,405 రూపాయలు తీసుకున్నా. ఎవరు తీసుకున్నారు? ఈ మదనపల్లికి ఇది ఎక్కడే? 15,940 రూపాయలు ఏంటి బిల్లు కావచ్చు. కాదరు రాజబాబు, రాములు, శ్రీనివాసు, రమేష్ ఆయన వేసుకుంటా వచ్చేటి పైసలు తీసుకొని పేరు రాసుకున్నారు. ఇక్కడ కుందారానికి ఎందుకు అక్కడ అడుగుతాండి ఆయన మాట్లాడిపోతాడు.